ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం చూసినట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే దేవతా ఆరాధన అనేది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున ఏం చేస్తారంటే గణేశుడికి సంబంధించినది ఏదన్నా శ్లోకాలు విన్నా చేసుకున్నా, ఒకవేళ అవకాశం కనుక లేకపోతే గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం, లేకపోతే శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం మొదలైనవి చేయడం బట్టి ఏంటంటే ఇబ్బందులు ఏదైనా ఉన్నా, ఆటంకాలు ఏదైనా ఎదురవుతున్నా, చేస్తున్న కార్యక్రమాల్లో చికాకులు ఏదైనా ఎదురవుతున్నా, ఇలాంటి చికాకులన్నింటినీ కూడా అధిగమించడానికి అవకాశం అనేది, చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి గణేశుడికి సంబంధించిన శ్లోకాలైనా, స్తోత్రాలైనా, నామాలైనా కనీసం ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న శ్లోకమైనా చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది చేసినా పర్వాలేదు, మీ ఇష్టదేవత ఆరాధన చేసినా, ఏదైనా ఇప్పుడు నడుస్తున్న ఈ గోచారీత్యా చెప్తున్న ఫలితాలకు సంబంధించిన వాటిల్లో చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించడానికి ఈ పరిహారాలు లాంటివి చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అవకాశం ఉంటే గణేశుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.